హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు డైలీ అనాలిసిస్ వీడియో. ఈ రోజు మనకు నిఫ్టీలో 160 పాయింట్స్ రికవరీ అనేది చూడొచ్చు. ఐ వుడ్ రాదర్ సే దిస్ వన్ యాజ్ అ షార్ట్ కవరింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ రికవరీ. వై? బికాస్ మనకు ఈ రోజు ఏదైతే మూవ్ ఉందో ఆఫ్టర్ లాంగ్ లూజింగ్ స్ట్రీక్ ఈ రోజు మనకు స్మాల్ రికవరీ అనేది మనకు నిఫ్టీలో కనపడింది. దీన్ని మనం షార్ట్ సెల్లింగ్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఇంపార్టెంట్ లెవెల్స్ నుంచి 24,000 ఇంపార్టెంట్ లెవెల్స్ నుంచి మనకు రికవరీ అనేది కనపడింది. దీని వెనుక చాలా రీజన్స్ ఉన్నాయి. అలాగే సెన్సెక్స్ కూడా మనకు దాదాపుగా 600 పాయింట్స్ రికవరీ అనేది ఈరోజు మార్కెట్లో గమనించవచ్చు. సో దీని వెనుకలో ఉండే మెయిన్ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే యుఎస్ యొక్క ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ అనేవి తగ్గడము. సో లాస్ట్ 2 వీక్స్ నుంచి ట్రెజరీ బాండ్స్ ఈల్డ్స్ పెరుగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈరోజు ఏమైందంటే యుఎస్ యొక్క గవర్నమెంట్ ఆ ట్రెజరీ బాండ్స్ ని బైబ్యాక్ అనౌన్స్ చేసింది. నిన్నటి మార్కెట్ సెషన్ లో ఈ అనౌన్స్మెంట్ అనేది జరిగింది. సో ఆఫ్టర్ దట్ అనౌన్స్మెంట్ ఇండియన్ మార్కెట్ లోకి మనీ ఫ్లో అవ్వడం వల్ల ఇండియన్ మార్కెట్ లో ఈ రికవరీ అనేది ఫర్దర్ గా అప్ సైడ్ మూవ్ అవుతున్న మార్కెట్ అని అనుకోలేము. ఎందుకంటే జస్ట్ స్మాల్ స్టార్టింగ్ పాయింట్ అండి. ఫర్దర్ గా రేపటి ఫర్దర్ సెషన్స్ లో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఈ రికవరీ ఉంటుందా లేకుంటే ఫర్దర్ గా మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుందా అనేది గమనించుకోవాలి. సో అలానే ఇంకా యుఎస్ ఇరాన్ కి మధ్యలో జరుగుతున్నటువంటి వార్ ఇంకా కూల్ ఆఫ్ అవ్వలేదు. దానికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్స్ అనేవి మార్కెట్లో లేవు. మెయిన్ కన్సర్నింగ్ పాయింట్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఈరోజు $94 పర్ బ్యారెల్ అనేది హిట్ అయింది. అట్ ద సేమ్ టైం ఇండియన్ రూపీ 96 రూపీస్ పర్ డాలర్గా ట్రేడ్ అవుతుంది. సో ఫర్దర్గా మార్కెట్ ఇమీడియట్గా అప్ ట్రెండింగ్ ఉంటుందని చెప్పలేము. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్లో ఎలా ఉంటుందో ఒకసారి గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో కంపేర్ టు ఎస్టర్డే లెవెల్స్ ఈరోజు నిఫ్టీ మనకు గ్యాప్ అప్ లోనే ఓపెన్ అవడం జరిగింది. ఆల్మోస్ట్ 150 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది మనం నిఫ్టీలో గమనించవచ్చు. ఆఫ్టర్ గ్యాప్ అప్ 150 పాయింట్స్ గ్యాప్ అప్ జరిగిన తర్వాత ఫర్దర్ గా కూడా మార్కెట్ కన్సిస్టెంట్ గా అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. ఇంపార్టెంట్ లెవెల్ అయినటువంటి 24,200 మనము ఎస్టర్డే లెవెల్ గురించి డిస్కస్ చేస్తున్నాము. 24,200 లెవెల్స్ అబోవ్ ఉన్నప్పుడు మనము మార్కెట్ ని బుల్లిష్ గా చూడొచ్చు అని చెప్పి నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ లెవెల్ ఇంకా క్రాస్ చేస్తూ 24,250 లెవెల్స్ వరకు రీచ్ అవడం జరిగింది. అక్కడి నుంచి స్మాల్ రిజెక్షన్ తీసుకుంటూ దెన్ అగైన్ 24,210 దగ్గర మనకు మార్కెట్ అనేది క్లోజింగ్ అవడం జరిగింది. ఆఫ్టర్ సిఏ సెషన్ 24,231 దగ్గర మనకు మార్కెట్ అనేది ఈరోజు క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో ఈ మూవ్ అనేది గ్యాప్ అప్ లోనే మొత్తం మూవ్ అనేది ఈ రోజు ఉండడం అనేది మనం గమనించవచ్చు. సో రేపటి లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. 24,150 టు 24,200 లెవెల్స్ లో మధ్యలో ట్రేడ్ అవుతున్నంత సేపు కూడా మార్కెట్ ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ లో ఉండడానికి అవకాశం అయితే ఉంది. 24,150 అండ్ బిలో 24,000 అండ్ బిలో మార్కెట్ వీక్నెస్ అనేది చూపిస్తుంది. సో ఫర్దర్ గా మార్కెట్ డౌన్ వెళ్తూ ఉంటే మనం ముఖ్యంగా గమనించాల్సిన లెవెల్స్ వచ్చేసి 24,200, 24,150, 150 టు 200 అండ్ 24,000 లెవెల్స్. సో 24,000 అనేది ఒక స్ట్రాంగ్ సైకలాజికల్ లెవెల్ అని మనం గుర్తించవచ్చు. అలానే మార్కెట్ రేపు అప్ సైడ్ వెళ్తూ ఉంటే మనం గమనించాల్సిన ముఖ్యమైన లెవెల్స్ వచ్చేసి 24,250 లెవెల్ అండి. ఈ రోజు రిజెక్షన్ తీసుకున్న లెవెల్ 24,250, 250 టు 280 మధ్యలో లెవెల్ గమనించుకోవాలి. ఈ లెవెల్ ని కూడా బ్రేక్ చేస్తూ మార్కెట్ ఫర్దర్ గా అప్ వెళ్తూ ఉంటే మాత్రం 24,350 మనము మేజర్ రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది. సో ఇప్పుడు సెన్సెక్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఎస్టర్డే మనం సెన్సెక్స్ లో 77,000 మేజర్ సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేస్తూ కింద క్లోజ్ చేస్తుందని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాము. 76,900 లెవెల్స్ లో ఎస్టర్డే అయితే క్లోజ్ చేయడం అనేది జరిగింది. సో ఈరోజు మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్ తోటి అరౌండ్ 77,500 దగ్గర ఓపెన్ అవడం జరిగింది. 77,500 అబౌవ్ దగ్గర చాలాసేపు టైం పాస్ చేస్తూ 77,500 సక్సెస్ఫుల్ గా బ్రేక్ చేసి అప్ టు 77,600 వరకు ఈ ర్యాలీ అనేది మనం గమనించవచ్చు. ఆఫ్టర్ దిస్ ర్యాలీ అదే సైడ్ బౌండ్ మార్కెట్ లో ఉంటూ అరౌండ్ 77,537 లెవెల్స్ లో మనకు మార్కెట్ అయితే క్లోజింగ్ జరిగింది. సో నెక్స్ట్ ఫర్దర్ గా రేపటి సెషన్ లో ఈ ఫ్లాట్ గా ఓపెన్ అవుతూ అప్ సైడ్ వెళ్తూ ఉంటే 77,700 అండ్ 790 అంటే 800, 77,700 800 లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ గా మనం గుర్తించవచ్చు. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంటే ఈ 77,500 ఎప్పుడైతే క్లోజ్ చేసిందో దీన్ని ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా చూసుకుంటూ డౌన్ సైడ్ సైకలాజికల్ లెవెల్ అయినటువంటి 77,000 లెవెల్ ని మనం గమనించవచ్చు. సో ఇది ఈరోజు మార్కెట్ అనాలిసిస్. ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంకా మార్కెట్లో స్ట్రాంగ్ రికవరీ అనేది మనం చూడలేదు. ఇట్స్ జస్ట్ ఎ సింగిల్ సెషన్. ఈ రోజు మాత్రమే మార్కెట్ లో జస్ట్ పాజిటివ్ మూమెంటం అనేది ఏర్పడింది. దట్టు యుఎస్ ట్రెజరీ బాండ్స్ లో వీక్నెస్ వల్ల
మనకు స్టాక్ మార్కెట్స్ లో అప్సైడ్ మూమెంటం అనేది గమనించాము. సో ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. మనకు కన్సర్నింగ్ పాయింట్ ఇంకా ఏముందంటే ఇండియన్ రూపీ ప్రైస్ అండ్ అట్ ద సేమ్ టైం యుఎస్ ఆయిల్ ప్రైస్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అండ్ యుఎస్ ఇరాన్ మధ్యలో ఉన్నటువంటి వార్ సిచ్యువేషన్స్. ఈ సిచ్యువేషన్స్ బెటర్ అవ్వనంతసేపు మనకు మార్కెట్ లో కన్సల్టేషన్ ఆర్ వీక్నెస్ అనేది ఉందని చెప్పి మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. టుమారో వీడియోస్ లో మళ్ళీ కలుద్దాము. ఇలాంటి అనాలిసిస్ వీడియోస్ కోసం ఫాలో ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు ఛానల్.